లలిత ఎందుకే లతని మాట్లాడట్లేదు? లేదు సుధా, తనే నాతో మాట్లాడట్లేదు. మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మా పైన ఏదో దృష్టి పడింది. సర్లే, నేను ఇప్పుడు మీ ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తాను, ఇద్దరు మాట్లాడండి, ఓకేనా? ఓకే మరి సుధా, కానీ నేను మాట్లాడను, తనే ఫస్ట్ మాట్లాడాలి నాతో. అలా అంటే ఎలావే? నేను తనని పిలుచుకోవచ్చాను, తను కూడా మాట్లాడుతుందంటే, కానీ నువ్వే ఫస్ట్ మాట్లాడాలి, ఓకేనా? చూడు లలిత, ఇప్పుడు లత వస్తుంది. నువ్వే కాంప్రమైజ్, నువ్వే మాట్లాడు. మీ ఇద్దరిని ఒకటి చేస్తానని నేను ప్రామిస్ చేశాను, ఓకేనా? ఎందుకంటే మీరిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మన స్కూల్లోనే మీ అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేదు కనుక నేను కలుపుతున్నా. సో దట్స్ వై నువ్వే తనని మాట్లాడాలి. సరేలే, ఇంకేం చేసేది, నేనే కాంప్రమైజ్ అవుతా. ఏంటి? ఏంటి లత, నేను అడగకుండా నేను పెన్ తీసుకున్నందుకే నన్ను మాట్లాడట్లేదు నువ్వు? మరి మీతో బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నువ్వు ఏది కొనిస్తే నాకు అది కావాలి తానే, అది తానే రూల్. నేను ఏది కొనుక్కుంటే అది నేను నీకు ఇస్తాను కదా, అందుకే నువ్వు నాతో మాట్లాడకుండా అయిపోదా? సరేలేవి లలిత, ఇదిగో నువ్వే తీసుకో పెన్, నాకేం వద్దు. సరే, ఇక మీద నువ్వు కోపం చేసుకోకూడదు, నేను కోపం చేసుకోను, ఓకేనా? అమ్మయ్య, ఇద్దరు కలిసిపోయారా? సరే, వెళ్దామా ఇప్పుడు కాలేజ్కి? చలో పదం పదండి. సరే లలిత, నువ్వైనా చెప్పు, ఏమైంది? మరి సుధా, మన కాలేజ్లో హరీష్ తెలుసుగా నీకు? తెలుసు. తనని నేను లవ్ చేస్తున్నానే. అరే అవునా? తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. మరీ గుడ్ న్యూస్ కదా ఇది. కానీ లతాకి నేను లవ్ చేస్తున్నది ఇష్టం లేదు. లత హరీష్ని లవ్ చేస్తుందంట. నాకు విషయం తెలీదు సుధా. ఇక్కడ చూడు సుధా, నేను హరీష్ని 2 years నుంచి లవ్ చేస్తున్నది నీకు తెలుసు. మరి తనకు తెలియదంటే నేను ఎలా నమ్మాలి? వాళ్ళిద్దరు లవ్ చేస్తున్నది నాకు ఇదివరకు తెలీదు, అండ్ నౌ ఐ గాట్ ఇట్. లత, తనని హరీష్ కూడా లవ్ చేస్తున్నాడు. నువ్వు మాత్రం హరీష్ని లవ్ చేస్తున్నావు. హరీష్ నిన్ను లవ్ చేయట్లేదు కదా? తను వదిలేస్తే నేను లవ్ చేస్తాను కదా, నన్ను లవ్ చేస్తాడు హరీష్. ఇదేం న్యాయం లత? అది అంతే, తనకేది దొరికితే నాకు అదే కావాలి.